లార్జా మీడియమా? తెలీదు. చివరికి 6 కిలోల బియ్యం 6 కిలోల గోధుమలు మరపట్టించి సైజ్ తెలియని ఒక విస్పర్ ప్యాకెట్ కొని తెలుగు మాస్టర్ ఉద్యోగాన్ని సంపాదించాను. వస్తున్నా. రే కృష్ణ, ప్రభాకర్ మాట్లాడుతున్నారా? చెప్పరా. నాకు ఇక్కడ ఉద్యోగం దొరికిందిరా. సూపర్ రా. నా కోసం భీమిలీలో ఉద్యోగం ఏమి వెతకొద్దు కానీ నువ్వు వీలు చూసుకొని ఇక్కడికి రా. రే నాకు లైన్ కట్టేలా ఉంది కానీ పెట్టేస్తాను. నీకు ఎప్పుడు జీతం? అది 5వ తారీఖేమోరా. అయితే 5వ తారీఖు పొద్దునే వచ్చేస్తాను రా. నువ్వెప్పటికీ మారు. సరే పెట్టేస్తాను రా. ఈ సిటీకి మీరు కొత్తగా వచ్చారు, మీకే హెల్ప్ కావాలన్నా నన్ను అడగండి. 3వ ఫ్లోర్ లో మెస్ ఉంది. ఎక్కడానికి కొంచెం కష్టమైన ఆంటీ కొట్టు కదా, టాప్ లేచిపోతుంది. హాయ్ స్టెల్లా. హాయ్ గోపాల్. సార్ ఎవరు? సార్ ప్రభాకర్, తెలుగు మాస్టారు. నమస్కారం అండి. మన మ్యాన్షన్ కి న్యూ ఎంట్రీ. తెలుగులోనే కాదు అన్నిట్లోనూ మంచు రసికుడు. ఎవరు? మీ క్లాస్మేటా? క్లాస్మేటా? స్టెల్లా తిరుగు. మా ఊళ్ళో ప్లాస్టిక్ పూ పెట్టుకున్న అమ్మాయిని పిట్ట అంటాం. ఇక్కడైతే కేసు. మీ అచ్చ తెలుగులో చెప్పాలంటే వేశ్యా. సార్ తప్పుగా అనుకోకండి, నేను కొంచెం ఓపెన్ టైప్. మీరు అలా నేరుగా వెళ్ళి లెఫ్ట్ తిరిగితే మెస్ ఉంటుంది. ఒక 5 మినిట్స్ నేను లాగించొస్తాను. సార్ ప్రభాకర్ సార్. నమస్తే సార్. రండి. నమస్కారం. రండి సార్, అటువైపు నుంచి రండి సార్. మీరు? నేను మీ మ్యాన్షన్ లోనే ఉంటాను సార్. రండి సార్, కూర్చోండి. కూర్చోండి సార్. థ్యాంక్స్ అండి. నా పేరు సూర్యనారాయణ, కార్ బ్రోకర్ని. మొన్నే తెలిసింది మీరు తెలుగు మాస్టర్ అని. మిమ్మల్ని మీట్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది. జీవితంలో నేను తెలుగు చదువుకున్నందుకు సంతోషపడే మొదటి వ్యక్తి ఖచ్చితంగా మీరే. మ్యాటర్ అది కాదు సార్. మీరు తెలుగు చదువుకున్నారు, కవితలు, పద్యాలు, పాటలు ఇవన్నీ రాస్తారు కదా. ఏదో కొంచెం. నాకు హెల్ప్ చేయండి సార్. ఎంతసేపటి నుంచి రాసినా రాయలేకపోతున్నాను. లవ్ లెటర్. అయ్యో వద్దండి. లవ్ లెటర్ సార్ ఏంటి సార్, తెలుగు చదువుకున్నారు, కళ్ళజోడు పెట్టుకున్నారు, గడ్డం కూడా ఉంది. ఈ కాలంలో కూడా ఇంకు పెన్నుతో రాస్తున్నారు. మీరు రాయకపోతే ఎలా సార్? నా కోసం కొంచెం రాసివ్వండి సార్. అది ఇదిగోండి పెన్ను. వద్దు, పర్లేదు, నా దగ్గర ఉంది. అంజలికి రాయాల్సిన అన్ని మాటల్ని కలిపి అతనికి ఒక ఉత్తరం రాసిచ్చాను. ఆ ఉత్తరం వల్ల అతనికి మంచి జరిగితే నా అంజలి నాకు దక్కుతుందని ఒక చిన్న నమ్మకం, అంతే. రే బావా, రే బావా. రే నువ్వెప్పుడు వచ్చావురా? జీతం ఇచ్చేసారుగా నీకు. ఇదేనా జీతం కవరు? నా నుంచి తప్పించుకోలేవురా. అవునవును, నువ్వు మామూలుడివా? సరే ఎక్కడికి తీసుకెళ్తాం? ఎక్కడికేంట్రా, రా వెళ్దాం. స్టెల్లాకి తీసుకెళ్తావా? స్టెల్లా అంటే? అదేరా నెప్పలేని వైఫ్ స్టెల్లా వైన్సాబ్రా. రా వెళ్దాం. ఎక్కడికి రా? నోరు మూసుకొని రా. 90 తోనివరా అంటే 90 షాపుకి తీసుకొచ్చేసారు. సరే నేను ఇక్కడే ఉంటాను, నువ్వు వెళ్ళి త్వరగా వచ్చా, సరేనా? సరే వెళ్ళు. ఎవరిని నీ కూటికి రమ్మని చెప్పింది? మొదటి నెల జీతం వచ్చింది, అందుకే నీకు ఏదైనా కొనాలనుకున్నాను. తీసుకున్న జీతంతో ముందు నేను చెప్పినట్టు చెయ్యి. ఏం చేయాలి? పిచ్చి గూడ్లాగా ఎదిగిన గెడ్డాన్ని కాస్త ట్రిమ్ చెయ్యి. ఎక్స్క్యూజ్ మీ సార్. రెడీమేడ్ చుడిదార్. లాస్ట్కి వెళ్ళి రైట్ తిరగండి. నాకు బ్లూ నచ్చదని నీకు తెలుసు కదా. ఎవరో వద్దన్నారు. చెప్తే పెద్ద వినేసే రకమే. ఏ నీకేమన్నా పిచ్చి పట్టిందా? తొన్నులు తింటావు చూడు. ఏ అంజలి, 1300 వేస్తుందని ఆ రోజు నువ్వు చుడిదార్ వద్దన్నావే, అలాంటిదే నాకు ఇప్పుడు దొరికింది. దీని రేట్ ఎంత? రేట్ చెప్తే మళ్ళీ ఏదో ఒక అబద్ధం చెప్పి వద్దంటావు. నాకేం చేయాలో తెలుసు, పోవే. పురా. అమ్మయ్య త్వరగా తీసుకున్నావా? ఎంత అయిందిరా? 1800 రా. అవునా, నాకు తెలుసు. సరే ఇది ఇచ్చేయండి. ఓకే. రే నీ జీతం ఎంతరా? 2000 రూపాయలు. నీ ఫుడ్కి ఏం చేస్తావరా? నాకంతా తెలుసు కానీ నువ్వు మూసుకొని ఉండు. సరే ఇవ్వండి. ఏ ప్రభా. రే రంగా, ఎలా ఉన్నావురా పార్షిగాడా? నువ్వెక్కడే చేస్తున్నావురా? నేను ఇక్కడికి వచ్చి 1 నెల అవుతుందిరా. రే కాలేజ్ తర్వాత కనపడకుండా పోయావు కదరా, ఆశ్చర్యంగా ఉందిరా. సరే మావా, నువ్వెక్కడున్నావు ఎన్నాళ్ళు? రే లండన్ లో ఉన్నాను రా, ఇప్పుడే షిఫ్ట్ అయి వైజాగ్ వచ్చాను. లండన్ లో ఉన్నానంటున్నావు, ఇంకా ఈ నామాలవి. రే ఏదేమైనా ఎక్కడికి వెళ్ళినా కల్చర్ మర్చిపోకూడదు కదా. సూపర్ మావా. హలో. రే ఇది నా వెస్టింగ్ కార్డ్. ఫ్రీగా ఉన్నప్పుడు ఆఫీస్కి వచ్చి నన్ను కలువు. ఓకే తప్పకుండా. నా కాలేజ్లో రూమ్మేట్.
మీ ఫ్రెండ్ ఏమైనా అడివి మనిషా అలా చూస్తాడేంటి? వాడిని పట్టించుకోకు, వాడు తెలుగు చదివినాడు, వాడు కల్చర్ అంతే. మా ఆఫీస్కి వచ్చారా? వస్తాను. 910 నియర్ తుకారాం మందిర్, సావర్గాం, అహ్మద్ నగర్, మహారాష్ట్ర. రేయ్ బక్కాడి రమ్ తీసుకోరా అంటే ఏంట్రా బక్కారాము కిక్కారాము అంటూ 100 సార్లు చదువుతారా? కరెక్ట్ గా ఉందిరా, ఇచ్చేసిరా. వైన్ షాప్ మూసేస్తారా? రే ప్రభా, ఏదో లెటర్ వచ్చింది చూడు. నాకు అయి ఉండదురా, పక్క రూమ్కి వచ్చి ఉంటుంది. అంజలి దగ్గర నుంచి రా. ఇవ్వు. ఏ నేను చదవకూడదా? అది కాదు, నేను నీ ఫ్రెండ్ కాదా? నువ్వు నా ఫ్రెండ్ వేరా, ఇవ్వరా రే. నీ జీవితంలో నాకు తెలియకుండా ఏముందిరా? రే ఏంట్రా ఇది, ఇవ్వరా నేను నీ రే. ఫ్రెండ్ కాదని చెప్పు, నేను చదవను. సరే సరే సరే, త్వరగా చదువు. మేమంతా బాంబేలో సెటిల్ అయ్యాం. ఎందుకు నవ్వుతున్నావురా? ఇదిగో నువ్వే చదువు. లెటరట, లవ్ లెటరట. ప్రభా, అమ్మ చనిపోయారు. బతుకు తెరువు కోసం మామయ్య బాంబేకి వెళ్తున్నారు, నేను వెళ్తున్నాను. ఆ అడ్రస్ తెలిస్తే 3 రోజుల్లో లెటర్ రాస్తాను. ఎలా ఉన్నావు? అంజలి. అంతా పోయిందా? 1800 నీనా? నీకు లేకుండా నాకు లేకుండా ఎవడో ఒక పోస్ట్ మ్యాన్ చుడిదారిని తీసుకుపోబోతున్నాడు. అమ్మాయిలకి మాత్రం అడగకుండానే చేస్తారా? నాకు ఒక 90 కూడా ఇప్పించలేదు కదరా. రే పోరా. అంజలి, వేప చెట్టు, తొక్క, తోటకూర, అది ఇది అంట. రే వద్దురా. రే ఏంట్రా వద్దు అంటూ? బాంబే అంటే ఏంటో తెలుసారా? అక్కడ ఉండే అబ్బాయిల గురించి తెలుసారా నీకు? డేటింగ్ అంటే ఏంటో తెలుసారా? ఈ పాటికి దాన్ని ఎవరో ఎత్తుకుపోయి ఉంటాడు, నీ అంజలిని. వద్దు, నోటికొచ్చేటలా మాట్లాడకురా. మీ చల్లైనప్పటి నుంచి ప్రేమిస్తున్నానన్నావు. ఎవడి గుర్తుంటుందిరా? ఈ పాటికి ఒక ఆర్టిని కరెక్ట్ చేస్తుంటే మారిపో. ఏయ్, వద్దురా, వద్దురా, రే వద్దురా, వద్దురా, వద్దురా. సారీ రా. ఇది నాకు చాలరా ప్రభా. నీ వల్ల నేను అనుభవించిందంతా చాలరా. నీకు చేతులది దండం పెడుతున్నారా. జీవితంలో నా పక్కకి మాత్రం రావద్దురా, ప్లీజ్. రావద్దు, రావద్దురా. ప్లీజ్ రా, ప్లీజ్. ఏదో తెలియక చేశాను రా, క్షమించు. వద్దురా. ప్లీజ్ రా, వెళ్ళొద్దురా. ప్లీజ్ రా, నేను చెప్పేది వినరా. వద్దు. ఆడదాని కోసం నన్ను కొట్టే కదా. లైట్ టీ. Yeah, how can I help you? Take your seat. థ్యాంక్ యూ. Mr. Rangnath, a guest for you. Yeah. ఏదో మాట వరుసకంటే వచ్చేసాడు. హే ప్రభా, రారా. నీ ఆఫీస్ ఇంత పెద్దదని నాకు తెలియదురా. సారీ రా, నిన్న వేసుకుంటే వేసుకోవచ్చు. కూల్ రా, కూల్. ఇదిగోరా.